వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ అశోక్ నగర్ కేంద్రంగా హైదరాబాద్లో గ్రూప్స్కి స్పెషల్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక ఆన్లైన్కి సంబంధించి కూడా అతి తక్కువతో ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ పీపీటీ కావాలి అనుకున్నా కూడా మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని పీపీటీ ఉచితంగా పొందండి. సో ఇక దీంతో పాటు మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ని గురించి తెలుసుకుందాం. సో ఇంపార్టెంట్ టాపిక్లో భాగంగా ముందుగా మనం వాష్ సదస్సు గురించి తెలుసుకుందాం. సరే, ఈ నేషనల్ వాష్ కన్క్లేవ్ 2022 అనేది వాష్ ఫర్ వార్డ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సార్, మరి ఈ వాష్ సదస్సుకి సంబంధించి వాష్ ఫర్ వార్డ్ అని అంటున్నాం, ఇది నేషనల్ కన్క్లేవ్ అని అంటున్నాం. సార్, ఇది ఎక్కడ జరిగింది, ఇది దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది అని అంటే ఇది అడ్వాన్సింగ్ వాటర్, అలాగే శానిటేషన్, దీంతోపాటు హైజీన్, పరిశుభ్రత, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలలో ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించారు అని అంటున్నాం. సో ఇప్పుడు వాష్ సదస్సు అంటే ఏంటి? వాటర్, అలాగే శానిటేషన్, దీంతోపాటు హైజీన్ అని అంటున్నాం. వాటర్, శానిటేషన్, హైజీన్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇలా ఈ వాష్ అనేటువంటి పేరుతో ఈ కన్క్లేవ్ అనేది నిర్వహించారు. ఇది నేషనల్ లెవెల్కి సంబంధించినటువంటి అంశంగా చెప్తున్నాం. మరి ఎక్కడ ఈ వాటర్ని, అలాగే శానిటేషన్, పరిశుభ్రతని, హైజీన్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ తీసుకున్నారు అని అంటే వీటికి పంచాయతీలలో ప్రాధాన్యం పెరగాలి, దీని వలన ప్రజలని రోగాల బారి నుంచి రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించారు. మరి ఈ సదస్సు ఎక్కడ నిర్వహించారు అని నేను అడుగుతా ఉన్నా. సో ఈ సదస్సుని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటున్నాం? హైదరాబాద్లో నిర్వహించారు అని అంటున్నాం. హైదరాబాద్లో ఎక్కడ నిర్వహించారు అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ NIRDPRలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకి ఎవరెవరు హాజరయ్యారు అని అంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, యూనిసెఫ్, దీంతో పాటు ఇతర సంస్థల సమన్వయంతో ఈ నెల 23 నుంచి 25 వరకు, అంటే 3 రోజుల పాటు కూడా ఈ వాష్ సదస్సు జరిగింది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ వాష్ సదస్సు అనేది దేనికి సంబంధించింది అని అంటే పంచాయతీలలో పరిశుభ్రమైన నీరుకి సంబంధించింది, అలాగే శానిటేషన్కి సంబంధించింది, దీంతోపాటు హైజీనిక్కి సంబంధించినటువంటిదే వాష్ సదస్సు అని అంటున్నాం. దీని ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలు రోగాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ వారికి మంచి చేయాలనేదే ఈ సదస్సు యొక్క ముఖ్య లక్షణం అని అంటున్నాం. సార్, మరి దీన్ని ఎవరు ప్రారంభించారు ఈ సదస్సుని అని అంటే ఈ సదస్సుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించడం జరిగింది. ఇక కేంద్ర పంచాయతీరాజ్ మినిస్టర్గా గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అతనితో పాటు గజేంద్ర షెకావత్ ఏమో జలశక్తి మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇలా ఈ ఏదైతే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి NIRDPR ఉందో దానికి సంబంధించి జనరల్ డాక్టర్ నరేందర్ కుమార్, కేంద్ర పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి అదనపు కార్యదర్శులతో పాటు మనం ఇంతకుముందు అనుకున్నటువంటి యూనిసెఫ్కి సంబంధించి భారతదేశ ప్రతినిధులుగా ఉన్నటువంటి గిలియాన్ మెల్సోఫ్, నికోలస్ ఒస్బాట్, సో వీరందరూ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మరి ఈ సదస్సుకి సంబంధించి ఇది స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాలను గ్రామ పంచాయతీలకు కల్పించడం అని అంటున్నాం. సో వాష్ అంటే నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతనే వాష్ అని అంటున్నాం. ఇక దీనికి సంబంధించి రోగాల బారి నుండి ప్రజలను కాపాడేందుకు దీనిలో అందరూ ముందడుగు వేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సో మీకు ఎక్కడైనా ఎగ్జామ్లో వాష్ సదస్సు అనేది వస్తే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకోండి. హైదరాబాద్లోనే ఈ సదస్సు జరిగింది. నేషనల్ వాష్ కాన్క్లేవ్ 2022 ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగితే మీరు హైదరాబాద్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ సదస్సుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మరి ఈ సదస్సు డైరెక్ట్ జరిగిందా అని అంటే కాదు, వర్చువల్ మెథడ్లో జరిగింది. ఎలా జరిగింది? వీడియో కాన్ఫరెన్స్ల రూపంలో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎలా జరిగింది? వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ వర్చువల్ మెథడ్లో ఈ సదస్సు అనేది జరిగింది. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ దేవయాతనం అనేటువంటి ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు అని అంటే
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ దేవయాతనం అనేటువంటిది దేనికోసం స్టార్ట్ చేశారు అని అంటే భారతీయ ఆలయ నిర్మాణ శాస్త్రానికి సంబంధించింది. సో దీనిపైన ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సుని కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు అని అంటున్నాం. సో ఇటీవల దేవయాతనంపై జరిగిన సదస్సుని ఎవరు ప్రారంభించారు అని అంటే కిషన్ రెడ్డి గారు అని అంటున్నాం. ఇక భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి శాఖ. ఇక దీనికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఉంది. ఇది 2 రోజుల అంతర్జాతీయ సదస్సుని నిర్వహించింది అని అంటున్నాం. దేనిపైన? భారతీయ ఆలయ నిర్మాణ శాస్త్రం అయినటువంటి దేవయాతనం పైన ఈ సదస్సుని ఏర్పాటు చేసినారు. ఇక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ నిర్వహించింది ఈ సదస్సును అని అంటే కర్ణాటకలోని హంపీలో నిర్వహించింది. సో ఇది కర్ణాటకలో హంపీలో కిషన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి భారతీయ ఆలయ నిర్మాణ శాస్త్రానికి సంబంధించి దేవయాతనం పైన ఏర్పాటు చేసినటువంటి సదస్సుకి సంబంధించింది అని అంటున్నాం. సో ఫిబ్రవరి 25, 25, 26 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ దేవయాతనం భారతీయ ఆలయ వస్తుశిల్పం యొక్క ఒడిస్సీ అనేటువంటి 2 రోజుల అంతర్జాతీయ సదస్సు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత ఆలయంలోని తాత్విక, మత, సామాజిక, ఆర్థిక, సాంకేతిక, శాస్త్రీయ, కళ, నిర్మాణ అంశాలపైన ప్రత్యేకంగా వీరు చర్చించారు. ఈ సదస్సు లక్ష్యం కూడా ఇదే అని అంటున్నాం. ఇక భారతదేశంలో ఉన్నటువంటి నగార, వెసార, ద్రావిడ, కళింగ, ఇతర ఆలయ నిర్మాణ శైలి యొక్క వివిధ శైలుల పరిణామం మరియు అభివృద్ధి పైన కూడా ఇందులో చర్చించారు. ఇక దీంతో పాటు ఈ సదస్సు ప్రముఖ పండితులు భారతదేశంలో గొప్ప దేవాలయాల యొక్క వివిధ కోణాలపైన కూడా చర్చిస్తున్నారు. భారతదేశానికి సంబంధించి సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలకి ప్రాధాన్యం ఇస్తూ, ఆలయాల వాస్తుకి సంబంధించి ప్రాధాన్యం ఇస్తూ ఈ సదస్సు జరిగింది. ఇక దీంతో పాటు దేవాలయం నిరాకారం నుండి రూపం వరకు ఆలయ నిర్మాణ పరిణామం, అలాగే దేవాలయ ప్రాంతీయ అభివృద్ధి రూపాలు, శైలులు, దేవాలయంలో కళా, సంస్కృతి, విద్యా, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, దేవాలయాల పర్యావరణ రక్షకుడు, దేవాలయాల ఆగ్నేయాశయాలో సంస్కృతి వ్యాప్తి అనేటువంటి వీటన్నింటికి కూడా ఈ సదస్సులో ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక భారత్కి సంబంధించి బోయింగ్ నుండి 12వ PI విమానం అనేది భారతదేశానికి అందజేయడం జరిగింది. సరిగో ఇది బోయింగ్కి సంబంధించి ఇప్పుడు నావీకి అప్పగించినటువంటి విమానం ఇది. సో ఇలాంటి విమానాలు ఈ తయారీ సంస్థ ఎవరు అని అంటే బోయింగ్. సో ఈ బోయింగ్ 12వ PIకి సంబంధించిన దీర్ఘశ్రేణి సముద్ర గస్తీ విమానాన్ని భారత నౌకాదళానికి అందించింది. సో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కాకుండా ఈ ఇటీవల బోయింగ్ 12వ P8Iని ఎవరికి అప్పగించినారు అని అంటే సో దీనిని భారత్కి సంబంధించినటువంటి నావీకి అప్పగించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత దీనికి సంబంధించి ఇది 2016లో ఒప్పందం చేసుకున్న తర్వాత అదనంగా 4వదిగా ఇస్తున్నటువంటి నావీకి అప్పగిస్తున్నటువంటి విమానంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ విమానాల కోసం ఫాలో ఆన్ నిబంధనలు అనేవి పూర్తి చేయడం జరిగింది ఈ విమానం అప్పగింత వలన. ఇక దీనికి సంబంధించి 2021లో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి డిపార్ట్మెంట్ 6 అదనపు ఈ P8Iకి సంబంధించినటువంటి విమానాలు అలాగే సంబంధిత పరికరాలను భారతదేశానికి అమ్మేందుకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఎన్ని బిలియన్లను చెల్లించింది అంటే 2.42 బిలియన్లని చెల్లించడానికి అంచనా వ్యయాలను రెడీ చేసింది. అయితే భారత్ అనేది ఇప్పుడు యుఎస్తో పాటు ప్రాథమిక ఒప్పందంగా కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీస్ అండ్ అగ్రిమెంట్ కోసం దీనిపైన సంతకం చేసినందుకు గాను 6 P8I ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్తో ఇన్స్టాల్ చేసి భారతదేశానికి అందిస్తూ ఉన్నారు అని అంటున్నాం. ఇక ఈ P8కి సంబంధించి ఇవి P8S అనేటువంటివి ఒకటి ఉన్నాయి. ఇవి పోసిడన్ 8s అని చెప్పేసి ఇండియన్ వేరియంట్ని P8Iగా కూడా సూచిస్తూ ఉన్నాం. సో ఇక భారత నౌకాదళానికి సంబంధించి కీలకమైనటువంటి సముద్ర కార్యకలాపాలను నిర్వహించడంలో
ఈ విమానం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. భారత్కి ఉన్నటువంటి నేవీని మరింత స్ట్రాంగ్ చేయడంలో ఇది బాగా మంచి పాత్రను పోషిస్తుంది అని అంటున్నాం. ఇక హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ సముద్ర యోధులకి సంబంధించి గణనీయమైనటువంటి దానినిగా దీన్ని చూడడం జరుగుతూ ఉంది. అదే ఈ P-8I సంబంధించినటువంటి విమానాలని. ఇక తీర ప్రాంతాలకి సంబంధించినటువంటి పెట్రోలింగ్ కానీ, ప్రమాదాల నుంచి రక్షించడం కానీ, పైరసీకి వ్యతిరేకంగా కానీ, సైనికుల యొక్క ఇతర ఆయుధాల కార్యకలాపాలకు ఈ P-8I అనేది మద్దతు ఇస్తుంది అని అంటున్నాం. ఇటీవల నేవీకి అమెరికా బోయింగ్ విమానాల కంపెనీ నుంచి వచ్చినటువంటి విమానం ఏది అని అంటే P-8I అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికను రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది అని అంటున్నాం. సార్, ఈ యుఎస్కి సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ని ప్రచురించిన వార్షిక నివేదిక ప్రకారం ఏంటి అని అంటే భారత్కి సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్కోర్ అనేది ఎంత ఉంది అని అంటే 38.4%గా నమోదు కావడం జరిగింది. ఓకేనా? సో దీనికి సంబంధించి భారతదేశం ఇప్పుడు మేధో సంపత్తిలో ఎన్ని దేశాలలో 55 దేశాలలో 43వ స్థానంలో ఉన్నది. ఎవరిచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం? యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. సో ఈ నివేదిక కోసం ఈ యుఎస్కి సంబంధించిన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వారు 10 సంవత్సరాల డేటాని అనాలిసిస్ చేశారు. సో ఈ డేటా తర్వాత ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఐపీ వాతావరణం స్థిరంగా మెరుగుపడుతుంది అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం భారతదేశంలో మెరుగుపడుతున్నాయి అని చెప్పేసి కూడా దీని ద్వారా చెప్తా ఉన్నారు. ఇక దీంతో పాటు దీనికి సంబంధించి ఐపీ పాలసీలని బలోపేతం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఈ నివేదిక అనేది చెప్తా ఉంది. మరి అంతర్జాతీయ మేధో సంపత్తికి సంబంధించి యుఎస్సిసి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అమెరికా అనేది సంయుక్త రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఉంది, తర్వాత జర్మనీ, తర్వాత స్వీడన్, తర్వాత ఫ్రాన్స్, ఇలా భారత్ అనేది 43వ స్థానంలో ఉంది. ఫస్ట్ టాప్ 5లో ఈ దేశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సమైక్య అని అంటున్నాం. అన్ని రంగాల పరిమాణాలు అలాగే ప్రాంతాలకు చెందినటువంటి 3 మిలియన్లకు పైగా కంపెనీలు కూడా ఇందులో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఈ యుఎస్కి సంబంధించినటువంటి ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకేనా? ఇక ప్రాంతీయ రాష్ట్రీయ వాణిజ్య పరిశ్రమలకి సంబంధించినటువంటి సమూహాలకి ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇది 1912వ సంవత్సరంలో ఈ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది స్థాపించబడింది అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ భారత్కి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో ఎలా ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించి కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో దీన్నే ఏమంటున్నాము మనము అని అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని అంటున్నాం. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం చాలా మార్పులను చేస్తూ ఉంది, చాలా చట్టాలను సవరిస్తూ ఉంది. మరి దీని ద్వారా ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక్కడికి వచ్చాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్కి సంబంధించి DPIIT అని అంటున్నాం. దీని డేటా ప్రకారం ఏప్రిల్-డిసెంబర్ 2021లో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి ఈక్విటీ ఇన్ఫ్లోలు 16% తగ్గాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎన్ని బిలియన్లకు చేరుకున్నాయి? 16% తగ్గాయనంటే 43.17 బిలియన్లకి చేరుకోవడం జరిగింది. ఇక అంతకుముందు అలాగే సంవత్సరం ఇదే సమయంలో ఇన్ఫ్లో 51.47 ఉంది, కానీ ఇప్పుడు 43.17 బిలియన్లకి చేరుకుంది 2021 డిసెంబర్ నాటికి, ఏప్రిల్ నుంచి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలలో మొత్తం FDI ఇన్ఫ్లో అనేది మళ్ళీ పెట్టుబడిన ఆదాయాలు ఈక్విటీ దీంతో పాటు ఇన్ఫ్లోకి సంబంధించి మొత్తం యుఎస్కి సంబంధించినటువంటి డాలర్స్లో చూసినప్పుడు 60.34 బిలియన్లుగా ఉంది అని అంటున్నాం. గత సంవత్సరం ఇది 67.5 బిలియన్లుగా నమోదైంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం.
సో ఓవరాల్గా తగ్గినాయి. ఏంటి, ఈ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సమాచారం ప్రకారం భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2021 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉన్నాయి అని ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే తగ్గినాయి అని చెప్పాలి. సో ఇది కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అక్టోబర్ డిసెంబర్లో 3వ త్రైమాసికంలో ఈక్విటీ ఇన్ఫ్లోలు 12 బిలియన్లుగా తగ్గాయి. సో ఇలా 2021 సంబంధిత కాలంలో మాత్రం ఇది 21.46 వద్ద ఉంది అని 2020-21కి సంబంధించినటువంటి వ్యత్యాసాలను త్రైమాసిక క్వార్టర్లీకి సంబంధించి ఉన్నటువంటి ఇష్యూస్ని ఇక్కడ కవర్ చేస్తూ ఉన్నారు. ఇక ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి సంబంధించి 17.94 బిలియన్లకు పడిపోయాయి. అంతకుముందు సంవత్సర కాలంలో ఇది 26.16 బిలియన్ డాలర్లుగా ఉంది అని అంటున్నాం. సో ఇలా ఈ ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 11.7 బిలియన్ల పెట్టుబడులతో సింగపూర్ అనేది అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 7.52 బిలియన్లతో యుఎస్ అనేది తర్వాతి స్థానంలో ఉంది. తర్వాత 6.58 బిలియన్లతో మారిషస్ ఉంది. దీని తర్వాత 2.74 బిలియన్లతో కెమాన్ దీవులు ఉన్నాయి. ఆ తర్వాత 2.66 బిలియన్లతో నెదర్లాండ్స్ ఉంది. 1.44 బిలియన్లతో యూకే, సింగపూర్ తర్వాత ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో 10.25 బిలియన్ డాలర్ల హార్డ్వేర్ మరియు కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగాలలో అత్యధిక ఇన్ఫ్లో అనేది ఉంది అని అంటున్నాం. వచ్చినటువంటి పెట్టుబడులలో ఎక్కువ పెట్టుబడులు దేంట్లో వస్తున్నాయంటే హార్డ్వేర్ అలాగే కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వాటిలో వస్తున్నాయి అని అంటున్నాం. అయితే ప్రపంచంలోనే టాప్ ఏది ఉంది అని అంటే సింగపూర్ అగ్రస్థానంలో ఉంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి సంబంధించి అని అంటున్నాం. ఇక రెండవ స్థానంలో ఏది ఉంది భారతదేశంలో అని అంటే 5.6 బిలియన్ డాలర్లతో ఆటోమొబైల్ పరిశ్రమ ఉంది. ఇక దీని తర్వాత 5.35 బిలియన్లతో సేవల రంగం అనేది, అలాగే ఇన్ఫ్లోలు, దీనికి సంబంధించి ఇతర కార్యక్రమాలను అలాగే ఫార్మాని కూడా మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ని అబ్జర్వ్ చేయవచ్చు. సో మొత్తం మీద భారత్కి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2021లో తగ్గాయా పెరిగాయంటే తగ్గాయి. సో భారత్కి వచ్చినటువంటి పెట్టుబడులలో ఎక్కువ పెట్టుబడులు ఏ రంగంలో రావడం జరిగింది అని అంటే హార్డ్వేర్ అండ్ కంప్యూటర్స్కి సంబంధించి. సో ఇలా ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో మొట్టమొదటి ఈ వేస్ట్ ఏకో పార్క్ అనేది రాబోతుంది. ఇది దేశంలో మొదటిసారి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని అంటే ఢిల్లీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఇప్పుడు ఈ వేస్టేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. మనం వాడుతున్నటువంటి ఫోన్స్, ల్యాప్టాప్స్, ఛార్జర్స్ ఇలా ఏవైనా కావచ్చు, ఇదంతా ఈ వేస్టేజ్గా చూడడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ వ్యర్థాలను నిర్వహించడానికి ఢిల్లీలో తొలి ఎలక్ట్రానిక్ వ్యర్థాల పర్యావరణ అనుకూల పార్కుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఎక్కడ దేశంలో తొలిసారి ఎలక్ట్రిక్ వ్యర్థాల పర్యావరణ అనుకూల పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు అని అంటే ఢిల్లీ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక వ్యర్థాలను విడుదల చేయడం, రీసైక్లింగ్ చేయడం, రీఫర్బిషింగ్ చేయడం, అలాగే పునర్నిర్మాణం సురక్షితంగా శాస్త్రీయ పద్ధతులలో ఇదంతా జరుగుతుంది. 20 ఎకరాల స్థలంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీలో ప్రతి ఏటా 2 లక్షల టన్నుల ఈ వ్యర్థాల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. దీని వలన ఏం జరుగుతూ ఉంది అని అంటే రీసైక్లింగ్ అనేది ఇబ్బందికరంగా మారుతూ ఉంది. సో దీనికోసమని సురక్షితంగా నిర్వహించబడేటువంటి శాస్త్రీయంగా జరిగేటువంటి రీసైక్లింగ్ను ఈ వేస్ట్ ఏకో పార్క్ ద్వారా నిర్వహించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ. ఇక ఈ ఏకో పార్క్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అని అంటే ఈ వేస్ట్ ఏకో పార్క్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వస్తువులు, ల్యాప్టాప్లు, ఛార్జర్లు, మొబైల్లు, పీసీల కోసం ద్వితీయ ఉత్పత్తి విక్రయ మార్కెట్గా అధికృత పునరుద్ధరణ అనేది ఈ మార్కెట్ని కలిగి ఉంటుంది. ఇక 12 మండలాలలో ఈ వ్యర్థాలను తొలగించేందుకు సేకరణ కేంద్రాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ వేస్ట్ ఏకో పార్క్ అనేది అనధికారిక రంగం నుండి ఆపరేటర్లకు మౌలిక సదుపాయాలు, శిక్షణ, సాధనను అందిస్తూ ఉంది. వాటిని అధికారిక రీసైక్లింగ్లా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా ఇందులో జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక ఈ సదుపాయం అనేది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకి సంబంధించి హై అండ్ టెక్నాలజీల ద్వారా విడదీయడం జరుగుతూ ఉంది. పునర్నిర్మించడం, అలాగే వేరు చేయడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్,
మెటీరియల్ వారిగా నిల్వ చేయడం మరియు పరీక్షించడం, విలువైన మెటల్ వెలికి తీయడం అనే సౌకర్యాలను కూడా ఈ భారతదేశం మొట్టమొదటి ఈ వేస్ట్ ఏకో పార్క్ అనేది నిర్వహించబోతున్నటువంటి ఇదిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ వ్యర్థాల సమీకృత మరియు పర్యావరణ సురక్షితంగా పారవేయడానికి సంబంధించి ఇది అన్ని అంశాలను అందిస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణ ప్రతికూల ప్రభావాన్ని కూడా తగ్గించడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అని అంటున్నాం. ఇక దీనిలో భాగంగా ప్రత్యేకమైనటువంటి క్లస్టర్లు, ఎంటర్ప్రైజెస్ అనేవి నిర్మించబోతున్నారు. దీంతో పాటు వేస్టేజ్కి సంబంధించినటువంటి డివిజన్, అలాగే ప్లాస్టిక్లు, లోహాలు, గాజు మరియు ఇతర భాగాలకి సంబంధించినటువంటి పదార్థాలకి సంబంధించి ప్రత్యేక నిల్వ అనేది ఇందులో ఉండబోతా ఉంది. ఇక ఒడిశాలో తొలి గిరిజన ముఖ్యమంత్రి అయినటువంటి ఈ హేమానంద్ బిస్వాల్ అనే అతను మరణించడం జరిగింది. ఇతను ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి అంటున్నాం. ఆ రాష్ట్రానికి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఈ హేమానంద్ బిస్వాలే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక జర్సుగూడ జిల్లాకి చెందినటువంటి బుయాన్ గిరిజనుడైన ఈ బిస్వాల్ 1989, 1990 వరకు, 99 నుండి 2000 వరకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఓకేనా. ఇక డిసెంబర్ 1999లో ఒడిశాలో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది, సైక్లోన్ వచ్చింది, తుఫాన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి సహాయక చర్యలు అనేవి ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అద్భుతంగా అందాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ముఖ్యమంత్రి గిరిధారి గమాంగ్ వైఫల్యం కారణంగా ఆయన స్థానంలో మరొకసారి కూడా ఈయన ముఖ్యమంత్రిగా తిరిగి నియమించబడ్డారు. అతనే ఇప్పుడు చనిపోయారు, హేమానంద్ బిస్వాల్. ఇటీవల తొలి గిరిజన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హేమానంద్ బిస్వాల్ చనిపోయారు. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వారని ఎక్కడైనా అడిగితే ఒడిశా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక జార్సుగూడ జిల్లాలో కిరిమీరా పంచాయతీ సమితి చైర్మన్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి బిస్వాల్ 1974లో లైకేరా నియోజకవర్గం నుంచి తొలిసారి ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళినటువంటి అతను తర్వాత 2009లో ఇతను సుందర్గఢ్ నుంచి ఎంపీగా కూడా ఎన్నిక కావడం జరిగింది. ఇదే ఆ ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఇక దీని తర్వాత ఎక్స్ ధర్మ గార్డియన్ 2022కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఎక్స్ ధర్మ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యన జరిగింది అనేది రేపు క్వశ్చన్ లాగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం, జపాన్ మధ్యన సైనిక విన్యాసం ఈ ఎక్స్ ధర్మ గార్డియన్ 2022ని గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఇది 3వ ఎడిషన్ అని అంటున్నాం. అలాగే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10 వరకు కూడా జరుగుతూ ఉంది. సో ఇటీవల జరిగినటువంటి ఎక్సర్సైజ్ గురించి ఒకసారి చిన్న రివిజన్ ఇస్తాం, వినండి. మిలాన్ ఎక్సర్సైజ్ ప్రెజెంట్ జరుగుతూ ఉంది. ఇది నేవీకి సంబంధించి 2 దశలలో జరుగుతూ ఉంది. ఇప్పుడు సైనికపరమైనటువంటి ఎక్సర్సైజ్ ఎక్స్ ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. అలాగే ఇక తూర్పు ఈస్టర్న్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది వ్యాయామం అనేది జరిగింది 6థ్కి సంబంధించి. సో ఇలా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అనేవి మనం కరెంట్ అఫైర్స్లో నేర్చుకుంటున్నాం. డిఫెన్స్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత 3వ ఈ భారతదేశ జపాన్ ఉమ్మడి వ్యాయామాన్ని ఎక్స్ ధర్మ గార్డియన్ 2022 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక భారతదేశం మరియు జపాన్ మధ్య సంయుక్త సైనిక వ్యాయామంగా కూడా దీన్ని చూడడం జరుగుతూ ఉంది. ఈ ఎక్స్ గార్డియన్ 2020కి సంబంధించి 3వ ఎడిషన్గా దీన్ని చెప్తా ఉన్నాం. ఇక భారత సైన్యంలో 15వ బెటాలియన్, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్, అలాగే జపనీస్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోరెన్స్కి సంబంధించి 30వ పదాతి దళ రెజిమెంట్ ఈ 12 రోజుల ఉమ్మడి వ్యాయామంలో పాల్గొంటారు. 12 రోజుల పాటు ఎక్స్ ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో ఈ సైనిక వ్యాయామం జంగిల్, సెమీ అర్బన్, అర్బన్ భూభాగాలలో కార్యకలాపాలపైన దృష్టి పెడుతుంది. ఇక 2 సైన్యాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడం, అలాగే ఆపరబిలిటీని పెంచడం ఈ వ్యాయామం యొక్క ముఖ్య లక్షణం అని అంటున్నాం. ఇక 2018 నుండి కూడా భారతదేశంలో నిర్వహించబడుతున్నటువంటి వార్షిక సైనిక శిక్షణ కార్యక్రమమే ఈ ఎక్స్ ధర్మ గార్డియన్ అనేటువంటి కార్యక్రమం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఈ రోజుకి అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.